హాయ్ హలో నమస్తే, నేను మీ రామకృష్ణ. వెల్కమ్ టు ఫిట్ ఫ్యాషన్ అండ్ ఫార్వర్డ్. అండ్ ఎస్, టుడే ఇస్ ద డే 3 ఆఫ్ గోల్లెస్ గెయిన్స్. సో యాక్చువల్లీ ఈరోజు వర్కౌట్ జస్ట్ అనుకున్న ప్లాన్ చేశాను అండ్ అదే చేస్తాను. బట్ స్టిల్ ఇంకా లోవర్ బ్యాక్ పెయిన్ అలానే ఉంది, ఏం మారలేదు. చూద్దాం, ఈరోజు హెవీ వెయిట్స్ చేద్దాం అనుకుంటున్నాను. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్ అండ్ హౌ ఇట్ విల్ గోస్. సీ యూ అట్ ద జిమ్. కమాన్. ఈరోజు అనుకోకుండా పెద్ద వర్షం పడింది. ఆ వర్షంలో ఫుల్ దొరికిపోయాను. చూడండి ఎలా తడిచిపోయాను, మొత్తం కంప్లీట్లీ వెట్. చాలా చిరాగ్గా ఉంది. జిమ్ అంతా తడిగుడ్డ పెట్టేశాను. ఆఫ్టర్ ది వార్మప్ పుషప్స్ ఒక 30 చేసి అండ్ వర్కౌట్ స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ వర్కౌట్ ఈజ్ ఫ్లాట్ బెంచ్ ప్రెస్. సో ఫస్ట్ సెట్ 40 kgs చేశాను అండ్ సెకండ్ సెట్ 60 kgs అండ్ థర్డ్ సెట్ ఈజ్ 80 kgs అండ్ లాస్ట్ 100 kgs అటెంప్ట్ చేద్దామని చెప్పి చేశాను. ఆల్రెడీ బిఫోర్ చేసేవాడిని అండ్ ఈరోజు ఎందుకైనా ప్రయత్నిద్దాం, ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి ట్రై చేశాను. జిమ్లో ఒక అబ్బాయి సపోర్ట్ ఇచ్చాడు అండ్ బాగానే వచ్చింది. అండ్ మధ్యలో నా క్లయింట్ కూడా ట్రైనింగ్ ఇస్తూ నేనే కలిపే చేస్తున్నాం. వెయిట్స్ ఎక్స్టెండ్ చేసినప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది, బట్ ఇట్స్ ఓకే, బాగానే ఉంది. సెకండ్ వర్కౌట్ ఈజ్ ఇంక్లైన్ బెంచ్ ప్రెస్. సో ఇంక్లైన్ కూడా లైట్ వెయిట్ నుంచి స్టార్ట్ చేశాను. సో ఇంక్లైన్ కూడా యాజ్ యూజువల్ 40 kgs అండ్ నెక్స్ట్ 50 kgs అండ్ 60 kgs. సో ఇంక్లైన్ హెవీ వెయిట్ చేయను, ఎందుకంటే ఎక్కువ షోల్డర్ డామినేట్ కదా, షోల్డర్ పెయిన్ వస్తుందని. కేబుల్ క్రాస్ ఓవర్ ఒక 3 sets చేశాను, మీడియం వెయిట్స్, ఎక్కువగా చేయలేదు. అండ్ ఫ్లెక్సింగ్ మాత్రం మర్చిపోలేదు. ఆల్వేస్ మిర్రర్ కనపడిందంటే చాలు, ఇంక అదే పని. ఇంకా ఎంతసేపు చూసుకోవడం, మిర్రర్ కనపడితే చాలు ఇంకా అసలు ఆటోమేటిక్గా పోజ్ ఇచ్చేస్తున్నాను. అండ్ అదే నాకెందుకు ఒక హ్యాపీనెస్ ఇస్తుంది, అందుకనే నేను అది ఆపను. ఆ కేబుల్ క్రాస్ ఓవర్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ పెక్ ఫ్లై మిషన్ చేస్తున్నాను. నేను ఓన్లీ 4 exercises చేస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఈరోజు వెజ్ అండ్ డైట్ కూడా అంత పర్ఫెక్ట్గా లేదు కాబట్టి ఎక్కువగా చేసినా ఆ వెయిట్ అంతా బోన్స్ మీద పడుతుంది. సో ప్రాపర్ రికవరీ ఉండదు, అందుకనే నేను ఓన్లీ జస్ట్ బేసిక్గా చేస్తున్నాను. పెక్లో జస్ట్ మీడియం వెయిట్సే చేశాను ఫస్ట్ 2 sets. లాస్ట్ 2 sets మాత్రం ఫుల్ స్టాక్ అటెంప్ట్ చేశాను. ఫుల్ స్టాక్ ఒక 5 repetitions 2 sets చేశాను, అంతే. వర్కౌట్ ఇంకేం చేయలేదు. పోస్ట్ వర్కౌట్ మీల్ ఇదే. ఓట్స్ ఒక 60 grams, బాదం ఒక 12 అండ్ కిస్మిస్ అండ్ కాజు కొన్ని తీసుకున్నాను, మెజర్ చేయలేదు. సో ఇదే నా పోస్ట్ వర్కౌట్ మీల్. కమింగ్ టు మై లంచ్, ట్యూస్డే అండ్ సాటర్డే నేను నాన్ వెజ్ తిన్నాను. ఈరోజు ప్యూర్ వెజ్, పన్నీర్ అండ్ సమ్ గ్రీన్ పీస్ అండ్ రైస్ ఒక 300 grams ఉండొచ్చు, మెజర్ చేయలేదు క్వాంటిటీ మళ్ళీ. సో ఇంతే, ఇదే నా లంచ్. కమింగ్ టు మై డిన్నర్, సో ఓట్స్ ఒక 60 grams, చియా సీడ్స్ ఒక 1 spoon అండ్ 1 కీరా ఫుల్. సో ఇదే నా డిన్నర్. సో చాలా సింపుల్ అండ్ క్లీన్.